Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come. Thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespasses against us, and lead us not into temptations, but deliver us from evil. Amen. Amen. ఏం అల్లుడు క్రికెట్ మ్యాచ్ ఆడటానికి కలకటా వెళ్ళావు కదా ఏం రిజల్ట్? సక్సెస్ మామా, మ్యాచ్ గెలిచి కప్ తో తిరిగి వచ్చాను. వెరీ గుడ్ అల్లుడు. అల్లుడు ఆ. జూలియన్ కాస్త స్కూల్ దగ్గర డ్రాప్ చేయి. రండి టీచర్ అమ్మా. బాయ్ అమ్మా, జాగ్రత్త. ఓకే బాయ్. గుడ్ మార్నింగ్. జూలీ, ఒక 1000 ఉంటే ఇస్తావా? ఎందుకు? అలా అడగటం నీకు నచ్చదు కదూ. ఇదిగో. అది థ్యాంక్ యూ జూలీ. అందరు పడుకున్నట్టున్నారే. వస్తారా బాయ్? ఓకే బాయ్ రా. కాసేపు ఉండండి రా, ఎందుకని మంచిది. నేను తీస్తాలే. నానా, చలేస్తుంది బయట. నానా మీరు ఆగండి, మీరు వెళ్ళి పడుకోండి. అది కాదురా, వాడు బయట ఉండనివ్వండి. ఇలా అర్ధరాత్రి దాటి రావడానికి ఇదేమైనా మిడ్ నైట్ పబ్ అనుకుంటున్నాడా, డిస్కోతే క్లబ్ అనుకుంటున్నాడా? వాడిలా వేలాపాల లేకుండా వస్తుంటే మీరెళ్ళి తలుపు తీస్తారా? ఈ రోజు నుంచి ఎవరు తలుపు తీయడానికి వీల్లేదు. అలా చేస్తేనే వాడికి బుద్ధి వస్తుంది. మీరు వెళ్ళి పడుకోండి. రోజుతో అలవాటైపోయింది వెధవకి. మా అన్న తలుపు తీయట్లేదురా, ఈ రోజు మీ ఇంటికి వెళ్దాం. అయ్యి బాబోయ్, నీతో తిరుగుతున్నందుకే మా బాబు పచ్చి బుద్ధుల స్టేజ్ నుంచి పండు బుద్ధుల స్టేజ్కి వచ్చాడు. ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్తే మేడపెట్టి బయటకి ఎండేస్తాడు. సరే వెళ్ళండి రా. రేయ్, నువ్వు పదరా బాబు, తొందరగా పద. ఎవరది? నేనే మామా. ఓ నువ్వా? లోపలికి రా. ఏంటల్లుడు ఈ టైంలో? అది ఇంటికి లేట్ గా వెళ్ళుంటాడు. అక్కడ తలుపు తీసుండరు, అందుకే ఇక్కడికి వచ్చాడు. ఇది మామూలే కదమ్మా. సరే గాని అల్లుడికి చాపాదిని తీసుకురా. తీసుకురా. గుడ్ నైట్ మామా. గుడ్ నైట్. అల్లుడు ఆ. సారీ అడగటం మర్చిపోయాను. ఏమైనా తిన్నావా? తిన్నాను. ఊరంతా బలాదూర్ తిరిగొచ్చాడు, ఏం తినుంటాడు? ఇంట్లో తినడానికి ఏమైనా ఉందమ్మా? ఆ, బ్రెడ్ ఉంది, పాలున్నాయి. ఆ బ్రెడ్ ఇచ్చి పాలు కాచివమ్మా. అలాగే. అల్లుడు వెళ్ళి తిను, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళల్లుడు. అవును, నువ్వేం సాధించావని రాత్రులు లేట్ గా ఇంటికి వెళ్తావు? మీ వాళ్ళు నిన్ను తిట్టడంలో తప్పే ఉంది. ఇదిగో, ఇలాంటి అడ్వైజులు వినేవాడిని అయితే మా ఇంట్లోనే ఉండేవాడిని. అయినా నాకెందుకులే. ఏంటమ్మా వెతుకుతున్నావు? ఏం లేదన్నా. అగ్గిపెట్టే ప్యాంట్ జేబులో ఉంది. రా 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 రా. ఇదిగో. ఆహా, గోల్డ్ ఫ్లే కింగ్స్. ఏమో అల్లుడు అయిందా? అయిపోయింది అయిపోయింది అయిపోయింది. పట్టు, వస్తా. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎప్పుడు నీతులు చెప్పడానికి గాని ఇతరుల తప్పులు ఎత్తి చూపించడానికి గాని ప్రయత్నం చేయకు. రెండు పూర్తిగా
తెలిసిపోయింది. కొంచెం చట్నీ వేసేలే. నీళ్ళ లాంటివని నిరూపించబడ్డాయి. అర్థమైందా? వస్తా. అయ్యో అమ్మా, ఈ డౌట్ కొంచెం క్లియర్ చేయమ్మా. నేను సీరియల్ చూస్తున్నప్పుడే నీకు డౌట్ వస్తుంది. నీ డౌట్ ఎక్కడికి పోదు. కానీ నా సీరియల్ మళ్ళీ రాదు. ఓ 10 నిమిషాలు ఆగు. ఏదో పెద్ద ఫస్ట్ క్లాస్ వెలగబెట్టే దానిలో డౌట్లు గ్యూట్లను చంపేస్తుంది. చాలా టచింగ్ గా ఉంది కదండి. అబ్బా కారమే. ఏంటి బాబు గారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు? రథ కుక్క కరవడానికి వస్తుందండి. ఆశ్చర్యంగా ఉంది. ఒక కుక్క మరో కుక్కని కరవడమా? వెళ్ళండి మెక్కండి. ఈయనొకడు. హేమా హేమా. రండి నాన్న. ఏం అల్లుడు గారు బాగున్నారా? రండి మామగారు కూర్చోండి. నాన్న టిఫిన్ తింటారా? వద్దమ్మా, ఒక కప్పు కాఫీ పట్టరా. అలాగే. ఏంటల్లుడు ఇంకా అలాగే ఉన్నట్టున్నావు? లేదే, ఒక ఇంచు పెరిగానే. నేను అన్నది అది కాదు. నీ వయసులో ఉన్నవాళ్ళు చక్కగా నెలకు 10,000 సంపాదించుకుంటూ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రం ఇంకా గాలికి తిరుగుతున్నావేంటా అని. మీ వయసులో ఉన్న రామారావు రాజారావు ఎప్పుడో పాడెక్కారు. మరి మీరు ఇంకా బతికే ఉన్నారేంటి అని నేనేమైనా ఫీల్ అయ్యానా? ఏంట్రా చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఆ మాటలు? ఆయన ఎవరు అనుకుంటున్నావు? మీ వదిన నాన్నగారు, అంటే నాకు మామగారు. ఆయన్ని పట్టుకుని మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఆయన మాత్రం మర్యాదగా మాట్లాడా? దేనికైనా అడ్డంగా వాదిస్తావు. నీకంటే 2 ఏళ్లు చిన్నోడు. తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో. ఎంసీఏ పూర్తి చేసి ఫారెన్ వెళ్ళబోతున్నాడు. నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి. ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ అంటూ ఊళ్ల మీద పడి తిరుగుతుంటావు. నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే 4 లీటర్లు పాలైనా ఇస్తుంది. రేయ్ అగ్గిపెట్టుందా? అగ్గిపెట్టుందా నుంచి నోటితో అడగచ్చు కదరా. ఇలా వరస్ట్ గా యాక్ట్ చేస్తా అడగలా? అదే ముక్కుపుడం కావాలంటే ఎలా అడుగుతారా? ఇలా ముక్కులేటట్టు అడుగుతావా? ఏత్తావా అని. అగ్గిపెట్టలేదు. ఎవరికి తల వంచకు. ఇదిగామా టైం ఎంత అయింది? టైం ఎంతైందని నోటితో అడగచ్చుగా. చెయ్యి చూపించి అడగాల? ఒంటేలకు వెళ్ళాలంటే ఎలా అడుగుతావు? ఇలా చూపించి అడుగుతావా? కుయ్యా. నేను నీకు టైం చెప్పను, ఎందుకంటే వాచ్ తిరగట్లేదు. చలి ఎక్కువగా ఉంది కదరా? చలికాలం చల్లగా ఉంటే వేడిగా ఉంటదా? తెగోనికి ఇచ్చేతుందిరా బాబు. మావా, ఈ టైంలో 2 పెగ్గులు పీకితే ఆట అదిరిపోద్దు కదా. కరెక్ట్ అల్లుడు, కానీ జూలీ వచ్చే టైం అయింది. జూలీ స్కూల్ ఫంక్షన్ అయ్యేసరికి 11 అవుద్దు మావా. అంతలో 2 పీకుతాం. అంతేనేటవా? అంతే. రేయ్, నువ్వు వెళ్ళి నా బీరువాలో 2 బాటిల్స్ ఉన్నాయి. పట్ట. వెళ్ళు. అది మావా అంటే. ఆహా. బాత్రూమ్కి వెళ్ళా. నిన్ను నమ్మలేను రోయ్, నువ్వు తాగినా తాగుతావు. వాడి చస్తే నమ్మడీడు. ఇప్పుడు తాగు. రేయ్, ఎందుకురా ఇలా తాగి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు? తాగపోతే చస్తారా మీరు? చచ్చా, మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు నాకు చాలా అవమానంగా ఉందరా. ఈ పరిస్థితుల్లో ఎవరిని చూస్తే నేను కూడా మీతో తాగి చెడిపోతున్నాను అనుకుంటారు. అయినా నువ్వు కూడా ఏంటి మావా, పెద్ద అడవై ఉండి ఇలాంటి ఎదలతో కూర్చొని తాగుతున్నావు? అయినా ఇదంతా జూలీ చూస్తే ఎంత ఫీల్ అవుతుంది? నువ్వు ఎప్పుడొచ్చా జూలీ? వీళ్ళని చూసి తాగుబోతులేని ముద్రేకి జూలీ. పైకి చెడ్డవాళ్ళుగా కనపడినా నిజానికి వాళ్ళు చాలా మంచివాళ్ళు. నువ్వేం బాధపడకు, వాళ్ళని మార్చగలననే నమ్మకం నాకుంది. డ్రింకింగ్ ఈజ్ ఇన్సూరియస్ టు హెల్త్. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు నా మాట వినరు, కానీ నేను మాత్రం. చూసావు జూలీ, మంచి చెప్తే వీళ్ళకి ఎక్కడం లేదు. నటించింది చాలు. నువ్వు కూడా వాళ్ళతో కలిసి తాగావు. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. లే జూలీ, నువ్వు అనవసరంగా అబద్ధం చెప్పకు. ఇప్పటికే మా ఇల్లు షాపు అప్పుల్లో ఉన్నాయి. అదీ కాక నాన్నకి హార్ట్ ప్రాబ్లం. ఇలా తాగి తాగి ఆయనకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఇవేం తెలుసుకోకుండా నువ్వు ఆయనతో చేరి తాగి తందనలాడుతున్నావు. ఏంటిది?
ఇక మీద మేమే కాదు మామి కూడా మందు తాగడు. ఎలా? రేపు చూడు. ఇదేంటలుడు ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంట్రా? తప్పు. స్వామిని ఒరే గిరే రారా పోరా అనకూడదు స్వామి. తప్పే స్వామి. అవును, తమరు సైట్ సీయింగ్ కూడా గుడికెళ్లరు, అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు. ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో? బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు, నాకు నిన్న తాగుతున్నప్పుడు. ఓహో. ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను. నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు, మాంసం ముట్టరు. ఏంటి వేళాకోళంగా ఉందా? మీరు అపార్థం చేసుకున్నారు. నేనేమన్నానంటే ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు, మాంసం ముట్టరు అంతే. మీరు తాగొచ్చు, మీరు తినొచ్చు. ఎస్. నన్ను చంపకురా. 5 ఏళ్లుగా మందుకు అలవాటు పడ్డ నాలిక సడన్ గా మానమంటే ఎలా? మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని తాగొద్దని లేదే, నా ఫ్యామిలీ మెంబర్స్ తాగకూడదన్నాను అంతే. అసలు ఏంటి స్వామి నీ ఉద్దేశం? ఇదిగో మీరు అనవసరంగా భుజాలు దడుకుంటున్నారు. మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు? నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్ నా? నేనన్నది ఏంటంటే హరిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పొద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ మినిట్. ఇప్పుడు ఓకేనా? స్వామియే శరణమయ్య, అంతా నీ దయ. మావా స్వామియే శరణమయ్యప్ప. చాలా మెట్టు శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప స్వామి శరణం శరణం పొన్నయ్యప్ప. ఏంట్రా పీటర్ గారింట్లో సీరియల్ ఎట్లేశారు? నీకు తెలీదా? పీటర్ గారింట్లో అయ్యప్ప పూజ. పీటర్ గారింట్లో అయ్యప్ప పూజ? ఆశ్చర్యంగా ఉంది. శరణం శరణం పొన్నయ్యప్ప షణ్ముఖ సోదర శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యనే పొన్నయ్యప్ప. రండి, మీ రెండో వాడు శబరిమలే వెళ్ళాడా? ఆహా, పర్వాలేదే. చూడండి బావగారు, మీకు విషయం చెబుతాను, ఏమీ అనుకోరు కదా. మీ వాడు ఎప్పుడు చూసినా పీటర్ ఇంట్లోనే ఉంటున్నాడు. పొద్దస్తమానం వాడు కూతురు జూలీతో ఎక్కలు పక్కపక్కలు. అదేవిడు బావగారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు. ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఓ పిడుగులాంటి బాంబేస్తాడు. అలాంటిదేం జరగకముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి. ఏదో బావగారు కదా అని చెబుతున్నాను, జాగ్రత్త పడండి. మా అల్లుడు కూడా ఆఫీసు ఫోన్ చేసి చెప్పేస్తాను. అమ్మాయి పేరు మంజుల, బిఎస్సి వరకు చదువుకుంది. లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది. ఇక ఆస్తిపాస్తులంటారా, కోటీశ్వర్లు బిడ్డ, ఒక్కగానొక్క కూతురు. మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి. అమ్మాయి చాలా బాగుంది కదండి, అందంగా ఉంది. ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో. వాడిని అడగడం ఎందుకు నానా? మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు. అమ్మాయి లక్షణంగానే ఉంది. ఓ పని చేయండి, ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అలాగేనండి. శుభం, వెళ్ళొస్తానండి. ఆపండ్రా, ఇంకా కన్ఫర్మ్ కాలేదురా. జూలీ, నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాళి కడతాను. నాకు నచ్చలేదంటే నువ్వు అలా అనవు, నీకు నచ్చుతుంది. చూద్దాం. చూడు రే, అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు. ఓకే ఓకే ఓకే. అలాగే పెళ్లి కొడుకు కూడా కాఫీ ఇవ్వమ్మా.
భలే చెప్పావు. పెళ్లి కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం. చాలా సంతోషం. పేరయ్య గారు, పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా? అదో ప్రశ్నటండి. చేతి ఖర్చుల కోసం 5ో 10ో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనెవడిస్తాడండి? ఓ, తమ్ముడిని వచ్చే నెలలోనే జాబ్ లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది. అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం. సారీరా. వస్తారా? పెళ్లి చూపులు చిన్నోడు కన్నా నాకు తెలియదురా. మీ అన్నయ్య చెప్పలేదు, పెళ్లిళ్ళ పేరయ్య చెప్పలేదు. చెప్పుంటే అసలు వచ్చేవాడిని కాదు. పోతే పోయింది వెదవ సంబంధం. అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడతలా ఉంది? నాకేం నచ్చలేదు బాబు. మొత్తానికి పెద్ద గండం తప్పింది. నీకున్న పర్సనాలిటీకి టాలెంట్ కి ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయి వస్తుంది. ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యానికి నేను ఎలా తగ్గవాడినవుతాను? నాకు పెళ్లి కాలేదని నేను బాధపడలేదు. కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా. అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఇలా అవమానించే కంటే మా రెండో వాడు చచ్చాడని చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా. చూడశోక్, జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది. కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది. నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు, కాని నువ్వు ఎంత ఎత్తు ఎదుగుతావో నాకు తెలుసు. ఇది నీకు అవమానం కాదు, నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడివవుతావు. ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు. Are you ready, Ashok? Okay. No, Ashok, this is not the right way to play. Instead of playing towards covers, try and play towards mid-off. Okay. You got it? Okay. Come on, try. Yeah, good shot. If your elbow is straight, your bat will automatically come straighter. మీరు ఇట్లానే మెయింటైన్ చేస్తే రంజీ ట్రోఫీ కాదు ఇండియా కూడా తప్పకుండా ఆడతాడు. ఆల్ ది బెస్ట్ అశోక్. థ్యాంక్ యూ వెరీ మచ్. రే కొంచెం స్లోగా నడపరా, కార్ అసలే మంద కాదు. యాక్సిడెంట్ అయితే రిస్క్ లో ఓడిపోతాం. రేయ్, నన్నైనా అనుమానించు గాని నా డ్రైవింగ్ మాత్రం అనుమానించకరా. 200 కిలోమీటర్ స్పీడ్ తో దూసుకెళ్ళిపోతా. దేవుడా దేవుడా దేవుడా. హెడ్ లైట్ కూడా పోయింది. ఏమయ్యా, కళ్ళు మూసుకొని రవి చూస్తున్నావా? బంగారం లాంటి షకీలాని గుర్తించావు? షకీలా? ఎస్, నా కారు పేరు షకీలా. సార్ సారీ సార్. సార్ ఫస్ట్ మీరు టెన్షన్ ఫీల్ అవ్వకండి. టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావయ్యా? తప్పు చేసింది నువ్వు, రాంగ్ సైడ్ లో వచ్చావు. అది కాదు సార్. సార్ మీరు స్పీడ్ గా వచ్చారు, మేము స్పీడ్ గా వచ్చాం, ఇద్దరం గుద్దుకున్నాం. అయ్యింది ఏదో అయిపోయింది. ఎందుకు సార్ దీని ఇంత పెద్ద మ్యాటర్ చేస్తారు? సార్ మీ కారు డ్యామేజ్ అయింది, మా కారు డ్యామేజ్ అయింది. సార్. సార్ మీరు కోపట్ట మనసు కొంచెం కూల్ గా ఆలోచించండి సార్, ప్లీజ్ సార్. నీతో నాకు మాట్లాడాయా? ఇప్పుడే పోలీసులు పిలుస్తాను, ఫోన్ చేసి. హలో పోలీస్ స్టేషన్. సార్ ఇప్పుడు ఎందుకు సార్ అనవసరంగా పోలీసులు? వాళ్ళు వస్తే మీ దగ్గర డబ్బులు నొక్కేస్తారు, నా దగ్గర డబ్బులు నొక్కేస్తారు. సార్ నా మాట ఏనండి సార్, మన ఇద్దరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం సార్. నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటయ్యా? అండర్స్టాండింగ్ నీతో నాకు అండర్స్టాండింగ్ ఏంటి? ఈ పోలీసులు ఒకళ్ళు 100 నెంబర్లు ఇస్తారు, ఒకటి గెలుస్తావు. రిలాక్స్ అవ్వండి గురువు గారు, ముందు పెగ్గు కొట్టండి. నేను ఎవరయ్యా? సార్ పర్వాలేదు సార్, తాగండి సార్. ఫ్రెండ్షిప్ లోనే రకరకాలుగా మొదలవుతాయి. మన ఫ్రెండ్షిప్ ఈ యాక్సిడెంట్ ద్వారా మొదలైంది అనుకుందాం. సార్ ముందు మీరు రిలాక్స్ అవ్వండి సార్, తర్వాత మేము ఏం చేయాలో డిసైడ్ చేద్దరు గానీ. తీసుకోండి సార్. థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు సార్? నో థ్యాంక్స్.
ఇన్నాళ్ల నా లైఫ్ కెరీర్ లో నీలాంటి ఆణిముత్యాన్ని నేను ఇంతవరకు చూడలేదయ్యా. మిమ్మల్ని మీట్ అయినందుకు నా మనసు పొంగిపోతుందయ్యా. Glad to meet you. ఐ లవ్ యూ సార్. ఐ కూడా లవ్ యూ సార్. సార్ మీరు ఇంకో పెక్క తాగా సార్, లేకపోతే నేను ఒప్పుకోను. ఇంకో పెగ్గ మీకు ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఎస్, అబ్బా, హియర్ ఇట్ ఈస్. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ ఒకడు బాగా మందు కొట్టేసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి నా కారు గుద్దేశాడు సార్. వెంటనే వచ్చేస్తున్నారా? వచ్చేయండి సార్, మేము ఇక్కడ బైపాస్ రోడ్ ఎంట్రన్స్ లో ఉన్నామండి. ఓకే సార్, నేను ఎక్కడికి పారిపోకుండా గట్టిగా పట్టుకుంటాను సార్. వచ్చాండి, కుళ్ళ పొడిసేయండి. రే ఏంట్రా చేతిలో? ప్రోగ్రెస్ రిపోర్ట్స్ బాబాయ్. ఏదిటి? రే ఏంట్రా ఈ మార్కులు అన్ని 9, 10? నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు ఎన్ని వచ్చాయో తెలుసా? అన్ని 80, 90. నా ఇన్స్పిరేషన్ తో బాగా చదువుకొని నాలాగా పైకి రావాలని కోరుకోండి. వెళ్ళి మీ నాన్నకి చూపించండి. డాడీ, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మీద సైన్ చేయండి. ఏంట్రా ఈ మార్కులు 8, 9? ఇలాగే చదివారంటే మీరు మీ చిన్నాన్నలాగా ఎందుకు పనికి రాకుండా పోతారు? ఏం చేయమంటారు డాడీ? ఏదన్నా డౌట్ అడిగితే ఎవ్వరూ క్లియర్ చేయట్లేదు. సరే, ఓ ట్యూషన్ మాస్టర్ ని ఏర్పాటు చేస్తాను, బుద్ధిగా చదువుకోండి. ఈ పెన్ ఒకటి రాసి చావదు, దీన్ని మార్చేయాలి. అన్నయ్య, ఏంట్రా? క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి, ఒక 500 ఇస్తే గిఫ్ట్ కొనుకెళ్తాను. నువ్వు గిఫ్ట్ తీసుకెళ్తే నువ్వు కష్టపడి సంపాదించి కొనుక్కొచ్చావనుకుంటాడా? పేవర్స్ గాడిని తెలుసుగా, ఊరికే వెళ్లి చేయి కలుపు, అదే ఎక్కువ. ఒట్టి చేత్తో వెళ్తే నాకు అవమానంగా ఉండదు? పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నావు, ఇది మాత్రం నీకు అవమానంగా లేదా? ఓరా. పెన్ను మార్చుకోవటం కాదు, ముందు నీ క్యారెక్టర్ మార్చుకో. రా వెళ్దాం. ఏమన్నాడు? టెలిఫోన్ బిల్ కట్టమని డబ్బులు ఇచ్చాను కదా, కట్టావా? కట్టాను మావా. చేతిలో ఏం లేదు, పెళ్లి గిఫ్ట్ ఏం తీసుకుంటాం లేదా? లేదు మావా, వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. నేను గిఫ్ట్ తీసుకెళ్తే ఏంట్రా అంత పెద్దవాడు అయిపోయావా, గిఫ్ట్ తెచ్చి నన్ను పరాయవాడిని చేస్తున్నావు అని వాడు ఫీల్ అవుతాడు. జూలీకి వాడితే నాకు అంత ఫ్రెండ్షిప్ లేదు. ఓహో అలాగా, జాగ్రత్తగా వెళ్ళండి. అరే అల్లుడు, 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 ఆగు, అల్లుడు, ఆగరా. అశోక్, డాడీ. ఆగు, 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 ఆగు. ఏంటి మావ పరిగెత్తుకొస్తున్నావు? ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఒటి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిరా? సొంతాన దమ్మిలో ఏమీ తీసుకెళ్లకుండా వెళ్తే మర్యాద ఇవ్వటం లేదు. నువ్వేం చేస్తావంటే ఈ ఉంగరం తీసుకెళ్లి పెళ్లి కొడుకు వద్దు మావ. తీసుకెళ్ళరా. సరే, తొందరగా వచ్చేయండి. అలాగే. ఏమిటండి ఇది? వయసులో ఉన్న పిల్లల్ని మీరే అలా ఒంటరిగా బయట మీద పంపిస్తున్నారేంటి? పంపిస్తే ఏంటంట, వాళ్ళు ఏమైనా లేచిపోతారా లేకపోతే లాడ్జికి పోతారా? అలా అని కాదు. ఆపోయా, వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. వాళ్ళ వయసుతో పాటు వాళ్ళ స్నేహం కూడా పెరిగింది. అంతేగాని నువ్వు అనుకున్నట్టు వాళ్ళ మనసులో చెడు ఉద్దేశాలేం లేవు. అది కాదు, నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఆపోయా, వాళ్ళని చూస్తుంటే నాకు తప్పుగా అనిపించడం లేదు. నీకు తప్పుగా అనిపిస్తే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో. ఏంటంత పగలబడి నవ్వుకుంటున్నారు? ఏం లేదు నాన్న. అదేదో నాకు చెప్తే నేను నవ్వుతానుగా. మేము పెళ్లికి వెళ్ళామా, అక్కడ తెలిసింది పెళ్లి కూతురు ఫాదర్ మా హోల్ తెలుగు మాస్టర్ అని. నమస్కారం మాస్టర్. నమస్కారం. మీరు ఎవరు? మేము సార్ మీ ఓల్డ్ స్టూడెంట్స్. నేను అశోక్, ఇది జూలీ. ఓహో మీరా, బాగున్నారా? బాగున్నాం సార్. నమస్కారం. ఇందులో అంత నవ్వడానికి ఏముందమ్మా? చెప్తాను. మీరు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అండి? అవునండి. పెళ్లి కూతురు తండ్రి కూడా మాకు తెలుసండి. మేము చిన్నప్పుడు ఆయన దగ్గరే చదువుకున్నాం.
చాలా మంచి మనిషి. ఆయన మనసుకు తగ్గట్టే మంచి భార్య దొరికింది. ఆయన భార్యని మీరెప్పుడు చూసారండి? ఇప్పుడే డైనింగ్ హాల్లో. ఎక్కడ చూసారు? డైనింగ్ హాల్లో. అప్పుడేమైంది? ఆవిడని తీసుకెళ్లి చూపించావా? ఒకటే గొడవ. ఆ బండావిడే మా మాస్టర్ గారి పెళ్ళం. మరి ఆ సరసాలాడినమ్మ ఎవరు? ఆ ఇంటి పని మనిషి. తర్వాత రండి భోంచేద్దాం. రండి నాన్నా. నాన్నా ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు. ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఓ పిడుగులాంటి బాంబేస్తాడు. నీతో మాటలేంట్రా? నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది. ఈ క్షణం ఇంట్లోంచి పోరా. వెళదామా? మేమెక్కడికి? ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. తాత ఆస్తి మీద కొడుకులు కాకుండదు, మన వాళ్ళకే. ఆ పైన తాతకు తప్ప ఎవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని హక్కు లేదు. ఇల్లు విడిచి వెళ్ళడం అంటూ జరిగితే అందరం బయటకు వెళ్ళాలి. ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి. లేదా అందరం కలిసి ఇక్కడే ఉండాలి. చెప్పండి, ఏం చేద్దాం? ఇక్కడే ఆడమను. రాజులే, యువర్ బిల్ సార్. దొరికేసేవరా పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబోయ్, దెబ్బైపోయాను రా. నేను కూడా పర్స్ తీసుకోవడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. మహా అయితే లాటరీ టికెట్ లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా. ఊరుకురా. 450 రూపాయలు బిల్లు. ఇప్పుడు ఏం చేయాలి?
అక్కడికి ఐడియా రా. చెప్తూనే ఉన్నానండి. నమస్తే సార్. బాగున్నారా? సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకు శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్ము, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసును ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్. మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు వద్దు. నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులున్నాయి. నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను గానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. ఛే. దొంగ వెతవు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్, ఏంటి? బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే, ఇస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా. పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. ఏంటే ఇది? 2 ఫుడ్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లా? మీ బిల్లు 50 రూపీసే సార్. పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తున్నారు కదా, రెండు కలిపి 500 రూపీస్. రంగుల ముగ్గు ఒకటే నాకు తెలుసు. మీరెలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను. కాఫీ రెడీ చేశాను. నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను. మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి. టిఫిన్ రెడీ చేస్తాను. మీరు తొందరగా స్నానం చేసి రండి. ఈ చెద్దన్నం బయటపడేమ్మా. బయట పారేయడం ఎందుకు? నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను. ఈ రోజు వంటలు కాస్త బాగున్నట్టున్నాయి. ఇవన్నీ ఆ జూలీ చేసిందండి. ఒరే పెద్దోడా, రోజు మనం చద్దనాన్ని వేస్ట్ గా బయట పారేసేవాళ్ళం కదా, ఆ పిల్ల దాన్ని రుబ్బి పిండొడియాలు పెట్టింది. మమ్మీ ఇది అర్థం కావట్లేదు, కొంచెం చెప్పవా? నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? వడ్డిస్తున్నాను కదా, తర్వాత రా. ఏది ఆ ఒడియాలు ఇలా ఇవ్వు. మమ్మీని డిస్టర్బ్ చేయకండి, నేను చెప్తాను, సరేనా?